అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత మహా ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఎలాంటివి అంటే మనం చూసి ఉన్నాం. గుడ్డివారికి ఆ క్షణమే చూపునిచ్చేవాడు. కృంగిన వారిని లేవనెత్తేవాడు. చెవిటి వారికి ఆయన అద్భుత ఆశ్చర్యకాలు చేసేవాడు. చనిపోయిన వారిని లేవనెత్తేవాడు. మనం చూసుకున్నట్లయితే లాజర్ చనిపోయి ఉన్నాడు. సమాధి కాడికి పోయి లాజర్ అని పిలవగానే ఆయన లేచాడు. అంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే మన దేవుడు గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం నిత్యం ఆరాధించాలి, కీర్తించాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనల్ని ఆదుకునే దేవుడు మన యేసయ్య. ఉదాహరణ చూసుకుంటే యోహాన్ జోలర్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీగానే వచ్చి ఉంటారు. ఆ సమయంలో యేసుప్రభు వారు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపోదామని ఒడ్డుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఎంత చేపలు, విస్తారమైన చేపలు వాళ్ళకి దొరుకుతుంది. ఎందుకు? అంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అలాంటి దేవుని మనం నిరంతరం దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మనం చూసుకున్నట్లయితే చూడండి, 1 నుండి 4 కూడా ఆ దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, ఆయన నామాన్ని అద్భుతంగా మనం పొగడవచ్చు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేసినవాడు, ఆయన కృప నిరంతరమును. మహాశ్చర్యకార్యములు చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి. ప్రతి క్షణం కూడా మనం ఆ దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి దేవుణ్ణి మనం జీవితాంతం కూడా పొగిడినా సరిపోం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, తర్వాత చూసుకున్నట్లయితే 5 నుంచి 9 వచనాలు ఏం తెలియజేస్తుందంటే, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త అని తెలియజేస్తుంది. ఆయన సృష్టించిన దాంట్లో మనం చూసుకున్నట్లయితే చదవండి ఒకసారి, 5 నుంచి 9 వరకు ఒకసారి గట్టిగా చదవండి. 5 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే ఆయన సృష్టికర్త అని మనకు తెలియజేస్తుంది. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసును, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నియలుటకు ఆయన సూర్యుని చేసును, ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఆయన కృప నిరంతరముండును. చూడండి, దేవుడు అన్నిటినీ సృష్టించాడు కదా. ఒకటి సృష్టించి ఒకటి వదిలేయలేదు, వదలని కనిపెట్టి ఇంకొక దాన్ని వదిలేయలేదు. అన్నిటినీ ఆయన సృష్టించి ఉన్నాడు. అలాంటి దేవుడు గొప్ప దేవుడు కదా. అలాంటి దేవుణ్ణి మనం నిరంతరం ఆరాధించాలి, నిరంతరం ఆయన్ని కీర్తించాలి. చూడండి, ఆయన ఆకాశాన్ని సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు, భూమిని సృష్టించాడు. భూమి మీద జీవించే జీవుల్ని, పాకే జీవుల్ని కూడా ఆయన సృష్టించి ఉన్నాడు. ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కదా. అలాంటి దేవుడు ఒకదాన్ని సృష్టించి ఇంకో దాన్ని వదిలేలే. ఆకాశం సృష్టించినప్పుడు దానికి నక్షత్రాలు సృష్టించాడు. రాత్రి అయినప్పుడు పగలు కనబడడానికి చంద్రులను సృష్టించాడు.
మళ్ళీ ఉదయానికి కావడానికి సూర్యచంద్రులని సృష్టించాడు. అన్నీ కూడా దేవుణ్ణి సృష్టించాడు దేవుడు. అవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయా, వినట్లేదా? వింటున్నాయి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాయా, ఆరాధించట్లేదా? అద్భుతంగా ఆరాధిస్తున్నాయి. ఆయన సృష్టికర్త, అన్నిటినీ సృష్టించి అన్నిటిపై ఆధారం కలిగి అన్నిటినీ ఆయన గుప్పెట్లు చేయలేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుని నిరంతరం ఆరాధించాలి. ఆయనకి నిరంతరం కృప, నిరంతరం అని మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి. అలాంటి దేవుణ్ణి మయంపరచుకోవాలి. మనకి చూసుకున్నట్లయితే 10-15 వచనాలు ఏం చేస్తున్నాయంటే విమోచకుడు అని తెలియజేసుకుని. విమోచకుడు అంటే ఆయన విమోచకుడు అంటే ఆయన బానిసత్వం నుండి మనల్ని కాపాడాడు. ఐగుప్తు దేశము రాజులు ప్రజల్ని ఎంత హింసించేవారు, ఎంతగా హింసించారంటే, ఎంతగా శిక్షించేవాళ్ళంటే విపరీతంగా శిక్షించేవాడు. ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టే ఫరో రాజు ఆ ప్రజల్ని ఘోరంగా శిక్షించాడు. అలాంటి సిచ్యువేషన్ నుండి దేవుడు మనల్ని ప్రజల్ని రక్షించాడు. ప్రజలను రక్షించి విమోచకుడిగా ఆయన నిలబడ్డాడు. అలాంటి దేవుణ్ణి మనం నిరంతరం కీర్తించాలి, నిరంతరం దేవుణ్ణి ఆరాధించుకోవాలి. అంత గొప్ప దేవుణ్ణి మనం మయంపరచుకోవాలి. మన పాపాల నుండి మన కోసం, మన పాపాలను రక్షించడానికి కోసం ఆయన శ్రమపడ్డాడు. మన కోసం ఆయన శిక్షించబడ్డాడు. అంత గొప్ప దేవుడు. వదిలేండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మనం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. విమోచకుడు, మనల్ని రక్షించే గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి. మనం ఈ క్షణం ఈడ నిల్చొని మనం ఆయన కృపలో ఉండి ఆయన సన్నిధి బట్టి మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మనం చూసుకున్నట్లయితే 10 ఆయన కృప నిరంతరం ఉండెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండెను. చేయి చాచి తన బహుబలుని చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఆ రోజుల్లో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ప్రజల్ని కొండల తట్టున దాటించిన గొప్ప దేవుడు మన దేవుడు. ఏదైనా చేయగల దేవుడు, అద్భుత ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి నిరంతరం మనం దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఆయన ఇశ్రాయేలులను దాని నడుమ దాటించెను. అలాంటి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి. ఫరో రాజుల నుండి ప్రజల్ని రక్షించాడు. బానిసత్వం నుండి మనల్ని రక్షించడానికి గొప్ప దేవుడు మోషే రూపంలో వచ్చి ఉన్నాడు. అలాంటి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మనం చూసుకున్నట్లయితే 4వ 16-24 వచనాలు కూడా ఏం తెలియజేస్తున్నాయంటే సంరక్షకుడని మనం చూసుకోవచ్చు. 16-24 వచ్చిన సంరక్షకుడు, రక్షకుడు అంటే మనల్ని ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు రక్షకుడు అని తెలియజేస్తూ మన పట్ల దేవుడే మనకు రక్షగా ఉన్నాడని మనం తెలుసుకొని మన జీవితాలని ఎటువంటి మలుపులు తిప్పాలన్నా ఆయనే, మన జీవితంలో ఇబ్బందులు కలిగజేయాలన్నా ఆయనే. ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయనే పుట్టించును ఆయనే తీసివేయనని ఉంది. అంతగా నాకు తెలియదు కానీ చెప్తున్నాను. ఒక రోగాన్ని సృష్టించడానికి కూడా ఆయనే, దాన్ని మళ్ళీ శుద్ధి చేయడానికి కూడా ఆయనే. అలాంటి గొప్ప దేవుడు, ఏదైనా చేయగల దేవుడు. అలాంటి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి. అరణ్య మార్గంలో ప్రజలను నటించిన గొప్ప దేవుడు, శత్రు సైన్యం నుండి, రాజుల నుండి ఆయన మనల్ని రక్షించాడు. అంత గొప్ప దేవుని మనం ఆయన కృపను నిరంతరం మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. చూడండి ఒకసారి, అరణ్య మార్గములో ఆయన తన ప్రజలను
తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండెను. గొప్ప రాజుల ఆయన అంతం చేసెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన అంతం చేసెను. ఆయన కృప నిరంతరం ఉండెను. అమోరీల రాజైన సిహోనును ఆయన అంతం చేసెను. ఆయన కృప నిరంతరం ఉండెను. బాసాను రాజైన ఓగోనును ఆయన అంతం చేసెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఆయన వారిని దేశమును మనకు స్వస్థముగా అప్పగించెను. అన్ని ఇచ్చాడు, అన్నిట్లో మనల్ని నిలబెట్టాడు. మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన చూసుకుంటున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఇంకా దేవుడు అద్భుత ఆశ్చర్యకాలు చేసిన దేవుడు. ఇంకా జీవితంలో ఆయన చరిత్ర మొత్తం చూడాలంటే ఒక్కరోజు సరిపోదు. ఆయన 365 రోజుల్లో చెప్పుకుంటూ పోయినా కూడా ఆయన గొప్పతనాన్ని మనం తెలియజేయలేం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనలాంటి దేవుణ్ణి మనం నిత్యం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. సహాయం చేసే దేవుడు, ఆపదలో ఉన్న సహాయం చేసే గొప్ప దేవుడు. అన్నిటినీ సృష్టించి భూమిపై జీవించే జీవులకు ఆహారం ఇచ్చే దేవుడు. తగిన సమయంలో ఆహారాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధించుకోవాలి. ఆయన కృపను బట్టి మనం నిరంతరం దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. 25-26 చూడండి ఒకసారి. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అంత గొప్ప దేవుని మనం ప్రతి క్షణం కూడా దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మన జీవితంలో చేసిన మేలులను బట్టి దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఈ కీర్తన 136వ కీర్తన మొత్తం చదువుకుంటే అది స్టార్టింగ్ నుండి ఒక గీతంలాగే ఉండి, అది ఒక పాటలాగా ఉండి, అది ఆ పాటలాగానే అంతం ముగిస్తుంది. ఏ పాటలాగా ఉండి? ఆయన కృప నిరంతరం ఉండును. ఎవరికైనా ఏ పాటలాగా ఉందో ఈ కీర్తన మొత్తం ఒక పాటలాగా అనిపిస్తుంది. ఎవరైనా గుర్తుకొచ్చింది? ఎంబటినే గుర్తుకొచ్చిందా? స్తుతి గీతంలాగా స్టార్ట్ అవుతుంది. ఆయన కృప నిరంతరం ఉండునని. అది మళ్ళీ ముగింపులో కూడా ఆయన కృప నిరంతరం ఉండుననే ముగిస్తుంది ఆ కీర్తన. 26 వచనాలు కూడా ఆ కీర్తన మొత్తం ఆయన కృప నిరంతరం ఉండుననే ఉంది. ఒక్క నిమిషం. లేచి నిలబడి దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధించుకుందాం. నేను మన చర్చ్ గ్రూప్లో ఒక సాంగ్ని ఇచ్చాను. అందరూ ఆ సాంగ్ని చూడండి ఒకసారి. అంత రాదు, పెట్టాను. సారీ, నెట్ ఆన్ చేయలేదు, సారీ, క్షమించాలి. చూడండి ఒకసారి.